ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సాయంత్రకాల దినములో దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు క్రీస్తు పేరట చెల్లిస్తూ మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ప్రత్యేక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు ప్రభు. నీ మాటలు మేము మాట్లాడుచుండగా ప్రభు మమ్మల్ని బలపరచండి. ఈ మాటల ద్వారా తండ్రి ఒక్క కుటుంబమైనను పురికొల్పబడటకు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన వేడుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నాతో పాటు మీరందరూ దేవుని ఒక వాక్యానికి వారసులు, ప్రభు చిత్తానికి విధేయులైన వారుగా ఒక చక్కటి అంశాన్ని మనమందరం కలిసి నేర్చుకుందాం. దైవభక్తి గల స్త్రీల అలంకరణ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క భక్తిని దేవుని ఆశ్రయించినటువంటి పిల్లలుగా, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నటువంటి పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి ఎంతో సంతోషం. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ దేవుడు తన నుండి ఏదైతే కావాలి అని ఆశించాడో, మనిషి నుండి, మనిషి యొక్క జీవితం నుండి దేవుడు కోరుకున్నట్లుగానే మనం ఉండాలి అన్నది దేవుని ఆలోచన. ప్రియులారా, ఒక స్త్రీమూర్తిగా, దైవభక్తిని కలిగి ఉన్న స్త్రీమూర్తి ఎలాంటి అలంకరణతో కలిగి ఉండాలి? ఈరోజు చాలామందికి చర్చిలకు వస్తున్న వాళ్ళ స్త్రీమూర్తులు కానీ, అలాగే చర్చిలో వెలపల ఉన్నటువంటి స్త్రీమూర్తులకి మధ్య తేడా ఏమైనా ఉందా అని మనం గమనిస్తే పిల్లారా, ఏమాత్రం తేడా లేదు. వస్త్రధారణలో తేడా కనిపిస్తుందేమో కానీ ప్రవర్తనలోనికి వచ్చేసరికి మాత్రం సరైన విధానంలో లేదని మనం చెప్పవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, వేటిని అలంకరణగా తీసుకుంటున్నాడు? ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఎలాంటి అలంకరణ పొందుకొని ఉండాలి? ఒక క్రైస్తవ స్త్రీగా ఎలాంటి అలంకరణ పొందుకొని ఉండాలో బైబిల్ చెబుతున్నటువంటి విధానాన్ని మనం చూద్దాం. ఇప్పటి వరకు మీరు అలంకరణ అనగానే శరీర సంబంధమైనటువంటి అందాన్నిచ్చేదే అలంకరణ అనుకుంటే పొరపాటు. క్రైస్తవ స్త్రీకి, దైవభక్తి కలిగినటువంటి స్త్రీమూర్తికి కావలసిన అలంకరణ ఏంటో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ప్రియులారా. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు సత్క్రియల చేత తమను తాము అలంకరణ అన్నాడు. అంటే ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీమూర్తికి అలంకరణ ఏది అని బైబిల్ చెప్తుంది అనేసి అంటే సత్క్రియలు అని చెప్తుంది ప్రియులారా. అంటే ఒక స్త్రీమూర్తిగా దైవ జ్ఞానము కలిగినటువంటి స్త్రీమూర్తి, దైవ జ్ఞానము కలిగినటువంటి ఒక స్త్రీ యజమానికి, స్త్రీకి కావలసినటువంటి అలంకరణ ఏదైనా ఉందా అంటే అది సత్క్రియ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇందుకే సత్క్రియ అంటే ఏంటి? దైవభక్తి కలిగినటువంటి స్త్రీమూర్తులకు సత్క్రియలే అలంకరణ అన్నప్పుడు ఎలాంటి అలంకరణ ఉండాలో కొంతమంది భక్తుల జీవితాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36 నుండి 40 వచనాలు చూద్దాం. మరియు యొప్పేలో తబీతా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని రాయబడింది. ప్రియులారా, దోర్కా అనేటువంటి స్త్రీమూర్తికి తన జీవితంలో ఒక అలంకరణ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి అలంకరణ అంటే సత్క్రియలను, ధర్మకార్యాలు అనేటువంటి అలంకరణ. మరి ఎలాంటి సత్క్రియలు చేసి ఉంది, ఎవరి పట్ల చేసి ఉంది అని మనం బాగా ఆలోచిస్తే 37వ వచనం చూడగలిగితే, ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఒప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చెయ్యక తన యొద్దకు రావాలని వేడుకున్నట్టుకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగిలను, వస్త్రములను చూపుచు
అతని ఎదుట నిలిచిరి అని రాయబడింది. చూడండి, అంటే ఒక విధవరాన్లు, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగిన విధవరాన్లకు ఆమె చేసినటువంటి సత్క్రియ ఏంటంటే, ఇదిగో అంగిలను కుట్టి ఇచ్చినది. అంటే అలంకరణ, ఆ దోర్కా జీవితంలో ఒక అలంకరణ ఉంది. ఏంటంటే సత్క్రియలు అనేటువంటి అలంకరణ. ఆ అలంకరణ ఏం చేయబడిందంటే, ఈ భూ సంబంధమైనటువంటి అలంకరణ అయితే అది బ్రతికుండేది కాదు, సత్క్రియ అయినటువంటి అలంకరణ గనుకని మరలా పేతురు గారు ప్రార్థన చేయగానే మరలా వారు కోరుకున్నట్టుగానే మరలా సత్క్రియలు చేయటానికి మరలా ఆవిడ బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఒక స్త్రీమూర్తికి సత్క్రియలు కలిగి ఉండటం వలన బ్రతుకు ఈ భూమి మీద మాత్రమే బ్రతుకు కాదు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికెంత బ్రతుకు కలిగింది సత్క్రియ. అలాంటి అలంకరణ ఈరోజు స్త్రీమూర్తులుగా మీరు ధరించుకోవాలి. పేదలైన విధవరాండ్ర కోసం మీరు ఆలోచించగలగాలి. కుటుంబంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారి కొరకు ఆలోచించాలి. ఒక క్రైస్తవ స్త్రీమూర్తిగా నీవు సంపాదన కోసం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ యొక్క కష్టాలను కూడా ఓదార్చేటువంటి అలంకరణ నీ జీవితంలో కనిపించాలి. అలా ఎప్పుడైతే మీ జీవితాల్లో కనబడుతూ ఉంటుందో, ఒక స్త్రీమూర్తిగా మీరు కొని ఆడబడిన అవసరం లేదు, మీరు 10 మందికి నేను సాయం చేశానని చెప్పకూడదు. ఇతరులే సాయం చేయబడి ఉంటారు గనక వాళ్ళే నీ గురించి చెప్పుకునేంత స్థితిలో ప్రభు ఏర్పాటు చేస్తాడు. ఇదిగో దోర్కా జీవితంలో మీరు చూడగలిగితే ప్రియులారా, ఆమె చనిపోయింది అన్న బాధ కంటే ఆమె చేసిన క్రియలే వారు జ్ఞాపకం చేసుకున్నారు, సత్క్రియలు. ఆ సత్క్రియలు చేసినందుకు ఇదిగో మరలా వారు కోరుకున్నట్టుగా బ్రతికిన తర్వాత వాళ్ళ మధ్య మళ్ళీ ఎంతకాలం ఆమెను బట్టి అనేక మంది ఆమె సజీవురాలుగా నిలబడినందుకు మరలా ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ప్రభు వైపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ పట్టణంలో కానీ ఆ ప్రాంతంలో కానీ సత్క్రియలు చేసేటువంటి దైవజనురాలు లేదా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీమూర్తులు ఉంటే, వారు ఒకవేళ మరలా బ్రతుకుతూ ఉంటే లేదా బ్రతికి చనిపోయిన వారు మరలా బ్రతికితే ఆ పట్టణమే మార్చబడుతుంది అన్న సంగతి మర్చిపోకూడదు ప్రియులారా. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీమూర్తికి అలంకరణ ఎంత ప్రాముఖ్యమైనది చూడండి, సత్క్రియలు అనేటువంటి అలంకరణ. మరి ఇలాంటి అలంకరణ కావాలని మీరు ఏమైనా ఆశపడుతున్నారా? ఇలాంటి క్రియల ద్వారా లేదా సత్క్రియల ద్వారా మీరు అలంకరణ ధరించుకోవాలంటే అవి కనిపించని. మీరు ఒక హారం వేసుకున్నారనుకోండి, కనిపిస్తుంది. మీరు ఒక చెవులకు దుద్దులు పెట్టుకున్నారనుకోండి, అది కనిపిస్తుంది. మీరు ఒకవేళ పౌడర్ రాసుకుని మీరు అలంకరణ చేసుకుంటే అవి కనిపిస్తాయి. కానీ సత్క్రియలు అనేటువంటి అలంకరణ అక్షయమైనటువంటిది. ఈ అలంకరణ మీ గుణానికి సంబంధించింది, మీ క్యారెక్టర్కి సంబంధించింది. మీ క్యారెక్టర్ మంచిదైనప్పుడే ఇదిగో 10 మందిని ఆదరించాలి, 10 మందికి నేను అలంకారప్రాయంగా బ్రతకాలి, 10 మందికి నేను లోబడి బ్రతకాలనేటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అటు దైవజనులకు లోబడాలి, కుటుంబానికి లోబడాలి, భర్త ఉన్నవాడైతే భర్తకు లోబడాలి, పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడాలి. ఇవంతా అలంకరణలు ప్రియులారా. దేవుని దృష్టిలో చాలా అద్భుతమైనటువంటి అలంకరణలు అవే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఒకసారి చక్కటి మాటను మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చూడగలిగితే ప్రియులారా, 3వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. సాధువైనట్టు మృదువైనటునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అన్నాడు. చూడండి ఎలాంటి అలంకరణ ఉండాలో స్త్రీమూర్తులకు చెప్తున్నాడు. పై వచనాల్లో మీరు చూస్తే జడలు అల్లుకొనుటయే అలంకరణ అనుకున్నాం, బంగారం పెట్టుకొనుటయే అలంకరణ అనుకున్నాం, వస్త్రాలు ధరించుకొనుటయే అలంకరణ అనుకున్నాం. ఆ అలంకరణతోనే మీరు ఉప్పొంగిపోవద్దు. మీ జీవితాలతో ఆ అలంకరణముతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడొద్దు. కానీ నిజమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీమూర్తికి ఏ అలంకరణ ఉండాలని కోరుకుంటుందో తెలుసా? కింద 4వ వచనాన్ని చెప్పాడు, సాధువు అయినటువంటి లక్షణం కావాలి. అదొక అలంకరణ. రెండవది మృదువైనటువంటి గుణమను అక్షయ అలంకారం కలిగినటువంటి హృదయపు అంతరంగ స్వభావము మీ అలంకారముగా ఉండాలి. ఇది దేవునికి విలువైనది ప్రియులారా. గుణం అనేటువంటి అక్షయ అలంకరణం కావాలి. ఆ అక్షయ అలంకారమే సత్క్రియలు అనేటువంటి అలంకరణ, సాధువు అనేటువంటి అలంకరణ, మృదువు అనేటువంటి అలంకరణ. ఆ అలంకరణ ఉంటే భర్తలకు లోబడతారు భార్యలకు ప్రేమిస్తారు భర్తలు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. ఈ అక్షయ అలంకార గుణం అనేటువంటి అక్షయ అలంకరణ అంత అద్భుతమైనది ప్రియులారా. అది దేవునికి ఇష్టమైనది, దేవునికి విలువైనది, దేవుడు మెచ్చుకునేది ప్రియులారా. అందుకనే ఆ ఎగ్జాంపుల్ చెప్తూనే వెంటనే 5వ వచనంలో చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. 5వ వచనంలో
అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని అది తమకు తాముగా అలంకరించుకోవటం వలన భర్తకు లోబడి ఉండటం వలన అలంకరణ అన్నాడు. ఏమండి, ఈరోజు అలా అలంకరించుకునేటువంటి భార్యలు ఎంతమంది ఉన్నారు? అలా అలంకరించుకున్నటువంటి ఒక స్త్రీమూర్తులు కన్యకలు ఎంతమంది ఉన్నారు? అలా అలంకరించుకునేటువంటి యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దైవ భక్తి కలిగినటువంటి అలంకరణ. ఏమండి, ఈ లోక సంబంధమైన అలంకరణలు మనుషులకి ఆనందపరుస్తాయి, కానీ అక్షయమైనటువంటి అలంకరణ దేవునికి మాత్రమే మెచ్చేది, దేవుడు మాత్రమే నిలబెట్టేది. ప్రియులారా, ఆ అలంకరణ మీకు కావాలంటే దేవుని చిత్తం ఏమైందో గుర్తించండి. దేవుడు ఏ అలంకరణ కోరుకుంటున్నాడో, దేన్ని గుర్తిస్తున్నాడో మీరు గమనిస్తే ప్రియులారా, ఆ అలంకరణ మీరు ధరించుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజు నుంచి ఒక్కసారి ఆలోచించండి. చర్చిలకి వెళ్లే ముందు గంటల తరబడి మీరు సిద్ధపడుతున్నారు కదా, అయితే ఆ గంటల తరబడేటువంటి ఈ శరీర దేహాన్ని మీరు మెరుగులు దిద్దుకునే బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అక్షయ గుణ అలంకార స్వభావాన్ని ప్రభువే ఒక అలంకరణకు మీరు చేసుకొని మందిరంలోకి మీరు అడుగు పెడితే ప్రభువు మీకు హెచ్చుగా దీవిస్తూ ఉంటాడు. ప్రియులారా, అలాంటి అలంకరణతో మీరు ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక స్త్రీమూర్తులకు కావలసిన అలంకరణ అదే, ఒక పురుషునికి కావలసినటువంటి అలంకరణ అదే. అలాంటి అలంకరణతో మనము నేను సంఘం మధ్య బ్రతికితే ఎంత అద్భుతం ఉంటుంది సంఘం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎలాంటి అలంకరణ ధరించుకుని ఉన్నాడో మనకు తెలుసు కదా. లోబడి ఉండేటువంటి తత్వం కలిగినటువంటి అలంకరణ, మృదు స్వభావిక బ్రతికినటువంటి అలంకరణ. సంఘ నాయకులుగా ఒక పౌలు గారు, ఒక తిమోతి గారు, ఒక తీతు గారు, ఒక ఎపఫ్రోద్ గారు, ఎంతమంది ఉన్నారు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి అలంకరణను బట్టి మీరు నడవండి ప్రియులారా. ఆయన్ను గౌరవించినట్లయితే నేను ప్రభువుని గౌరవిస్తున్నాను అనేసంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువుకు లోబడి ఉన్నట్లుగానే మీ భర్తలకు మీరు లోబడి ఉండటం వలన మీరు అలంకరించుకున్నవారు అవుతున్నారు. ఈ రోజు నుంచి నీ భర్తకు, నీ పిల్లలకు, ప్రతి ఒక్కరికి నువ్వు అలంకరణగా మలచబడాలి అనేసి అంటే ఒక స్త్రీమూర్తిగా ఒకరికొకరు లోబడేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మరొకసారి లేఖనాన్ని మేము చదువుతాను చూడండి, 5వ వచనం. అటువలి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడి ఉండుట చేత తమను తామే అలంకరించుకొని తమకు తాముగా అలంకరణ. ఆ రోజు సారమ్మ కాలంలోని ఏం అద్దాలు ఉన్నాయి చెప్పండి? అద్దం ఏమైనా ఉందా అలంకరించుకోవడానికి? కానీ భర్త బయట కూర్చొని ఉంటే, భార్యగా లోపల ఉంటూ నా భర్త రమ్మన్నంత వరకు నేను బయటకు రాకూడదు అన్నటువంటి అలంకరణ. భార్యగా ఎంత గౌరవించిందో అబ్రహాం గారికి మనకు తెలుసు. ఈరోజు మన బ్రతుకులలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి మనం చూస్తే ప్రియులారా, మనం ఎంత తగ్గించుకొని ఎంత లోబడితో ఒకరికొకరు వెళ్ళాలో ఆలోచించండి ప్రియులారా. అలాంటి అలంకరణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కావాలి. అది మనకు అలాంటి అలంకరణతో ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. అందుకు ఒక చక్కటి మాట మనందరి కొరకు రాయబడినటువంటి మాట మనం చూద్దాం. కానీ ప్రాముఖ్యంగా ఈ మాటలు కేవలం స్త్రీమూర్తులు మాత్రమే రిసీవ్ చేసుకోండి. కానీ దీనితో పాటుగా స్త్రీలకు మాత్రమే కాదు, మనము కూడా భార్యలకు ప్రేమించే వారిగా ఉండాలన్నదే ఒక చక్కటి మాటలు ప్రియులారా. దయతో కొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియులారా, దయతో చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారికి నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. ఒకటి భార్య విషయంలో చెప్పాడు, ఒకటి భర్త విషయం చెప్పాడు, ఇద్దరికి పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా చెప్తున్నాడు. అది ప్రభువుకు మెచ్చుకోదగినది, ప్రభువుకు మాత్రమే తగినది. లోబడి ఉండటం అదొక అలంకరణ ప్రియులారా, అలంకరణ. అలాంటి అలంకరణతో మనం బ్రతకాలని దేవుడు పరలోకము నుండి ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించి యేసుక్రీస్తు ద్వారా ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవ స్త్రీమూర్తిగా, భక్తి కలిగినటువంటి ఒక మంచి కుటుంబంగా బ్రతకాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే నేను ఎలా లోబడి ఉండాలో, ఎలాంటి అలంకరణ కలిగి ఉండాలో మరొక చక్కటి మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల
దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. ఎంత మంచి మాట. మీరు పెద్దలకు, చిన్నపిల్లలారు మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము, దీన మనసు అనేటువంటి వస్త్రమును మీరు ధరించుకోండి. ఇది అలంకరణ. దీన మనసు అనేటువంటిది ఒక అలంకరణ. ఈరోజు తెల్లటి వస్త్రాలు ధరించుకుంటే, ఒక కాషాయ వస్త్రాన్ని ధరించుకుంటే అది ఒక సూచనగా చెబుతూ ఉంటారు. నెమ్మదికి గుర్తని, అది పంటలకు సూచన అని రకరకాల వర్ణానితంగా చెబుతూ ఉంటారు కదా సమాజంలో. దీన మనసు కలిగినటువంటి తత్వాన్ని కలిగి ఉంటే మనమే దీన మనసు కలిగినటువంటి దాన్ని ధరించుకుంటే అది వస్త్రముగా చెప్తున్నాడు, అది అలంకరణ చెప్తున్నాడు అని ప్రియులారా. అంటే ఈరోజు దీన మనసును కలిగి ఉంటే మనం వస్త్రాన్ని కలిగి ఉన్నట్టుగా, అంటే అలంకరణ కలిగి ఉన్నట్టుగా, మనం దీర్ఘశాంతము కలిగి ఉంటే, ప్రేమను కలిగి ఉంటే, శాంతం కలిగి ఉంటే, సమాధానం కలిగి ఉంటే, ఇవి అలంకరణ అన్న సంగతి మరి మర్చిపోకూడదు ప్రియులారా. ఈరోజు ప్రాముఖ్యంగా కుటుంబాలలో కలహాలు, కుటుంబాల్లో శోధనలు, కుటుంబాలలో ఇబ్బందులు, కుటుంబాలలో అనేకమైనటువంటి భయంకరమైన ఇబ్బందులు రావడం గల కారణం ఏంటో తెలుసా? ఈ అలంకరణ లేకపోవటం వలనే. ఇటువంటి అలంకరణ ఎవరి పద్ధతి, ఎవరి యొక్క నియమం చొప్పున వారు నడుచుకుంటే కుటుంబాల్లో సమస్యలు ఏర్పడవు, భార్య భర్తల మధ్య అలజడి ఉండదు, సమస్యలు ఉండవు, శోధనలు ఉండవు ప్రియులారా. ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు అంతటి వాడే, మహాశక్తి కలిగినటువంటి లోకాలు కలిగించిన యేసుక్రీస్తే ఈ భూమి మీదకు వచ్చి తన తల్లిదండ్రులకు లోబడి బ్రతికలేదా ప్రియులారా? అంతే, లోబడమే కాదు, సమాజానికి లోబడ్డాడు, మనుషులకు లోబడ్డాడు, ద సేమ్ టైం దేవునికి లోబడ్డాడు. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనం దీన వస్త్రముతో పాటు దీర్ఘశాంతాన్ని, దీన వస్త్రంతో పాటు దీర్ఘశాంతాన్ని, ఇదిగో సమాధానమును, సమస్తము కలిగినటువంటి ప్రేమను కూడా మనం ధరించుకొని ఒక అలంకారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. దయతో ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబాలు దేవునితో కట్టబడాలి, మన కుటుంబాలు దేవునితో నడవాలి, దేవుని అలంకరణతో నింపబడాలి ప్రియులారా. అలా నింపబడగలిగితే ప్రభు ఎంత ఘనపరుస్తాడో మనల్ని. అందుకే ఒక మంచి మాట, అద్భుతమైనటువంటి మాట మనం చూసి ముగించేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫిబేను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. ఫిబే అనేటువంటి స్త్రీమూర్తిగా సంఘ పరిచారకురాలుగా ఏం చేస్తుందంటే పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకున్నటువంటి స్త్రీమూర్తి. ఇదిగో ప్రభువుని ఎలాగైతే చేర్చుకున్నారో మీరు కూడా ఫిబే గారికి మీరు అలాగే చేర్చుకున్నారని పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు పరిశుద్ధమైనటువంటి స్త్రీలకు తగినట్టుగా మనం నడవాలి, మీరు నడవాలి, నేను నడవాలి, ప్రతి ఒక్కరూ ప్రభువుతో నడవాలి ప్రియులారా. అలా నడిస్తే సంఘానికి గౌరవకరం, కాపరి గారికి గౌరవం. ఇదిగో సమాజం మధ్య, ఇదిగో పలానా ఆవిడ చర్చిలోనికి వెళ్ళినందుకు సమాజం మధ్య చక్కటి బ్రతుకుతుందని మన గురించి ఘోషించేవారు అలాంటి వస్త్రాలు ధరించుకున్నారని మన కొరకు చెప్పగలగాలి ప్రియులారా. కాబట్టి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు పక్షాన్ని నిలబడి మనం అటువంటి అలంకరణతో బ్రతుకుతూ చక్కని నెమ్మది కలిగిన, సమాధానం కలిగిన ఒక మంచి కుటుంబాలుగా చక్కటి అలంకరణతో బ్రతకాలని కోరుతూ, ఇదిగో మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, పువ్వుకున్నటువంటి అలంకరణ కంటే మన భక్తి జీవితం చాలా పెద్ద అలంకరణ ప్రియులారా. మన జీవితాలు, మన శరీరము, దేహానికి వేలాడబడుతున్న వస్త్రాల కంటే, మనలో ఉన్నటువంటి అలంకరణ కంటే మన జీవితానికి, శరీరానికి, ఆత్మకు కావలసినటువంటి నిగూఢమైనటువంటి అలంకరణే గొప్పది ప్రియులారా. ఆ అలంకరణ నీలో నాలో నిలబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టి పరలోకంలో ఆరోహణమై ఉన్నాడు. మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఆ భక్తి భావం కలిగి ఉన్న వారందరినీ, ప్రభువుతో నడిచిన వారందరినీ లేవనెత్తడానికి రాబోతున్నాడు. ఒక్క మంచం మీద ఇద్దరు ఉంటారు, ఒక్కరే లేపబడబోతున్నారు. ఆ ఒక్కరిలో నీ ఒక్కడిగా ఉండాలి, నీవు ప్రభుతో నడవాలి, నీవు ప్రభుతో ఉండాలి, ప్రభుతోనే జీవించాలి. ప్రభు ఆత్మతో నీవు సంఘం మధ్య నిబ్బరంగా నడిచే స్త్రీమూర్తిగా కనిపించాలని కోరుతూ మరి మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ మాటలు చాలా శ్రేష్టమైన ప్రభు, మమ్మల్ని నిలబెట్టే మీ పిల్లలందరికీ చెప్పి ఉన్నాం. చెప్పటం మాత్రమే కాదు కానీ ప్రభు, మా జీవితాల్లో కూడా కావాలి. అటువంటి మాటలను మాకు వినిపింపజేసినందుకు స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి క్రీస్తు పేరట స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ విన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు.